చేస్తూ ఉంటే మనం దాని ద్వారా మనం తింటున్నాము, ఏమి ఆకలి లేకుండా ఉంటున్నాం. ఇదే విధంగా ఎన్నో సౌత్ ఆఫ్రికా దేశాలు చాలా ఉన్నాయి, తిండి దొరకని దేశాలు చాలా ఉన్నాయి. ఆ దేశాలకు తెలుసు దాని విలువ ఏంటని చెప్పేసి. నీళ్లు లేక మిగతా పంట పండించలేక అక్కడ ఉండే దేశాలకు తెలుస్తుంది ఆ సమస్య ఏంటని చెప్పేసి. ముఖ్యంగా మీ అందరు కూడా, రైతులందరికీ కూడా పాదాభివందనం. ముఖ్యంగా సో మీకు నా పేరు పోలీస్ ప్రసాద్, ఏఎంసీ చైర్మన్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మననే అనౌన్స్ చేశారు. జనసేన పార్టీ అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ అందరి సమక్షంలో మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా వారి ముగ్గురికి కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా. ముఖ్యంగా మరొకటి, మన నియోజకవర్గం ఎమ్మెల్యే యువనేత మన పల్లె సుందర్ రెడ్డి గారి పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఇక్కడ లేరు వారు, అయినా కూడా ప్రతి ఒక్కరు కూడా మనం అందరికీ వాళ్ళని వేడుకలను చాలా ఘనంగా చేయాలనే ఉంది. కానీ మేడం గారు తిరుపతికి వెళ్ళి ఇక్కడ అందుబాటు లేకుండా ఉన్నారు. వారికి ముఖ్యంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా ఏంటంటే, రైతు పంట పండిస్తున్నాడు, పంట పండించిన తర్వాత ఏ ఇబ్బందులు పడుతున్నాడు ఏమో తెలియదు. సో వారికి ప్రోత్సాహం కల్పించాలా. వాళ్ళు అప్పు తీస్తున్నాడు, 10,000 20,000 పంట వేయాలంటే, చినికాయ పంట వేయాలంటే కనీసం అంటే ఒక ఎకరా వేయాలంటే కూడా 20,000 10,000 ఖర్చు అవుతుంది ఏమి. సో ఇలా ఖర్చు అయినప్పుడు అప్పు అవుతుంది ఏమి, దాన్ని ఎలా తీర్చుకోవాలా, ఇబ్బంది పడుతుంటాడు. పంట వస్తే రావచ్చు, రావట్లేదు. ఈ తోడ్పాటు ఎలా కల్పించాలని చెప్పేసి ముందు మన నరేంద్ర మోదీ గారు మన కేంద్ర ప్రభుత్వం నుంచి గత 20 ఏళ్ల నుంచి కూడా 3 విడతల్లో 2,000 పడేది. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో మన 3 పార్టీలు అధినేతలు కలుసుకొని 20,000 ఏమి, మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అన్నరాజు సుఖబాబు పేరు మీదుగా 14,000 7,000 తరఫున 2 విడతల్లో పడే విధంగా, అదేవిధంగా కేంద్రం నుంచి 6,000 రూపాయలు 3 విడతల్లో 2,000 పడే విధంగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఏది కూడా రైతులు అనే వాళ్ళు ఏదో తోడ్పాటు, కనీసం మనకు సగం పెట్టిన పెట్టుబడులు సగం వచ్చినా సగాన్ని మేము ఈ విధంగా పూడ్చుకోగలము అనే ఒక తోడ్పాటు ఇవ్వడమే దీని లక్ష్యం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వ్యవసాయం అనేది చేయాలా. నష్టం వచ్చినా ఇంకోటి వచ్చినా కూడా మనం వదులుకోవడం, మన పెద్దలు కూడా అంతే. ఏ రోజు కూడా నష్టం వచ్చిందని వ్యవసాయం పంట పెట్టుకుండా వదిలేదు. ఈ మధ్య కాలంలో కొంతమంది మానేస్తున్నారు, కానీ చాలా మంది మేము కూడా పంట పెడుతూనే ఉన్నాం, మేము కూడా చెనిక్కాయ వేస్తూనే ఉన్నాం, మాకే తెలుస్తుందని బాధ ఏంటని చెప్పేసి. ఒకసారి పంట పెట్టిన పెట్టుబడి కూడా రాదు ఒకసారి. సో ఇటువంటి తోడ్పాటు తీయడానికే ఈరోజు ఈ సహకారం అందిస్తుంది అన్నదాత సుఖీభావ కానీ, పిఎం కిసాన్ యోజన కానీ. సో వీటికి అదే ఒక ముఖ్య కారణం మనకి ఇవ్వడానికి. ఇది ఇదొకటి తగిన. మరొకటి, చాలా దేశాల నుంచి కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటే ఈ మధ్య చూసింటాం మనము. కరోనా టైంలో కొన్ని దేశాల యుద్ధాల కారణంగా ఆయిల్ అనేది 100 రూపాయలు లీటర్ ఉండేది 200-300 అయిపోయింది. ఎందుకు అయిపోయింది మీకు తెలుసా? మన దేశంలో ఇంపోర్ట్ లేదు. వేరే దేశాల నుంచి, కొన్ని దేశాల నుంచి, మనకు వచ్చే దేశాల నుంచి కూడా ఆగిపోయింది. 1-2 దేశాల నుంచి వస్తూ అంటే డిమాండ్ పెరిగిపోవడం కారణంగా రేటు పెరిగిపోయింది. అలాగా మన ఉత్పత్తులు కూడా ఏమైనా కానీ పంటలు పెట్టే వాళ్ళు బయట నుంచి తెచ్చుకుంటే రేటు పెరిగిపోతుంది. లోకల్ గానే పండించాలా, లోకల్ గానే పండిస్తేనే మనకి తక్కువ ధరలు దొరుకుతుంది, లోకల్ గా ఉంటుంది. దాన్ని తప్పటి కల్పించాలా. ఇక్కడ ఉన్న రైతులే పంట పెట్టాలా, అప్పుడు మనకు తక్కువ దొరుకుతుంది. ఈ ఉద్దేశంతోనే మన ప్రోత్సాహంగా ఇస్తాను ఇది. సో మన బయట నుంచి రాకుండా చేయాలంటే ఖచ్చితంగా వ్యవసాయం అనేది మనం ఆపుకోకూడదు, ఖచ్చితంగా చేయాలి. ఇక్కడ ఉన్న రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా. సో ఈ ముఖ్యంగా మన వాళ్ళు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందు తీసుకెళ్ళాలని కోరుతున్నాము. మరొకటి, ఇక్కడ ఈ సభని సార్ గారు, మన వ్యవసాయ జిల్లా పెద్దలు సారా అధ్యక్షతన జరుగుతోంది. అదేవిధంగా మరి కొద్దిసేపట్లో మన ప్రధానమంత్రి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇద్దరి అధ్యక్షతన దీన్ని ప్రారంభం చేస్తారు. అదేవిధంగా అదే క్షణంలో మనం కూడా ఇక్కడ ప్రారంభించబోతున్నాము. తప్పకుండా ప్రతి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఒక 1,000 రూపాయలు పెంచడానికి ఆల్మోస్ట్ 5 ఏళ్ళు పట్టింది. 250 పెంచాకి. వీళ్ళే మన పథకాలను ఇమీడియట్ వచ్చిన రోజు నుంచి చేయమంటున్నారు. మీరు చేసిన అప్పులు తీర్చడానికి సరిపోతుంది మన కసరత్తు చేయడం అనేది. కానీ మీరు అది పట్టించుకోకుండా ఈ రోజు కాలేదా, ఆ రోజు కాలేదా, ఇంకా సంవత్సరం అయిపోయిందంటే
ఇన్ని పథకాలు చేయాలా. వచ్చిన రోజే ఏమి ముసలి వాళ్ళకి కానీ పెన్షన్లు 4,000 రూపాయలు పెంచారు. ఎన్నో పథకాలు ఒకటిపై ఒకటి జరుగుతుంది. మీరు చేసిందే అప్పులనే అన్ని సరిదిద్దుకొని ఇవన్నీ మార్చుకొని ముందుకు పోవాలంటే టైం పడుతుంది. కానీ అది లేకోకుండా ప్రజల్లోకి దురుద్దేశంతో తీసుకెళ్ళడం మంచి పద్ధతి కాదు. అది మీరు తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఏదన్నా మనము చేస్తున్నామంటే ఒక టైం పడుతుంది. ఒక వ్యవస్థ 4 ఏళ్ళు ఉంటుంది టైమింగ్. మీరు ఆ 5 ఏళ్లలో లాస్ట్ 4 నెలల్లో కూడా పెంచిన సందర్భం ఉంది. కాబట్టి దృష్టిలో పెట్టుకొని మీరు విమర్శించాలని కోరుతున్నాం. నేను ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.